బుక్లో ఇది 9th ప్రాబ్లం. టెక్స్ట్ బుక్లో ఎన్నో ప్రాబ్లం? 9th ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం ఇన్ విచ్ AB ఈజ్ ప్యారలల్ టు DC అండ్ ఇట్స్ డయాగోనల్స్ intersect each other at the point O. Show that AO by BO is equal to CO by DO. నా ప్రాబ్లం ఏంటంటే ABCD అనేది ఒక ట్రెపీజియం అంట. ఇందులో AB అనేది DCకి ప్యారలల్గా ఉందంట. సో ఆ ట్రెపీజియంలో ఉన్న రెండు డయాగోనల్స్ కూడా O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అయితే AO by BO is equal to CO by DO అని చూపించమన్నాడు. ఓకేనా? అర్థమైంది కదా ప్రాబ్లం? ఇప్పుడు మనము డయాగ్రామ్ వేసేద్దాం నాన్న ఫస్ట్. సో డయాగ్రామ్ కన్నా ముందు ఒక చిన్న పాయింట్ రాసి డయాగ్రామ్కి వెళ్తాను. ఓకేనా? సో సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని రాసి వాడు మనకి ఏమి ఇచ్చాడు? ABCD అనేది ఒక ట్రెపీజియం అని ఇచ్చాడు. అదే రాసేద్దాం. గివెన్ ఇచ్చినది ఏమని అన్నాడు? ఇన్ ట్రెపీజియం ABCD అన్నాడు. ఓకేనా? గివెన్ ఇన్ ట్రెపీజియం. సో ట్రెపీజియం బొమ్మ వేసేయండి నాన్న. ఓకేనా? గివెన్ ఇన్ ట్రెపీజియం ABCD. ఇదిగోండి ABCD. ట్రెపీజియం ABCDలో ఏమని ఇచ్చాడు? AB ఈజ్ ప్యారలల్ టు CD అని ఇచ్చాడు. AB ఈజ్ ప్యారలల్ టు CD. AB ఈజ్ ప్యారలల్ టు CD. ఇంకా ఏమి ఇచ్చాడు నాన్న? AB ఈజ్ ప్యారలల్ టు CDతో పాటు డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. డయాగోనల్స్ అంటే ఏమవుతాయి? ABCD అనుకోండి. డయాగోనల్స్ ACBD. ఈ రెండు కూడా డయాగోనల్స్ ACBD ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ O అన్నాడు కదా, అది కూడా రాసేద్దాం. ఓకేనా? డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ O. ఓకేనా? ఇది వాడు ఇచ్చింది నాన్న, రాసేసాను. ఓకేనా? సో గివెన్ ఇన్ ట్రెపీజియం, ఇచ్చిన ట్రెపీజియంలో ఆ ట్రెపీజియం పేరేంటి? ABCD అని ఆడు ఇచ్చేసాడు. ఎందుకు? ABCD అని ఆడే ఇచ్చాడు. AB ఒక సైడ్, CD ఒక సైడ్ అంటే ఆ ట్రెపీజియం పేరు ABCD. ఈ ట్రెపీజియం ABCDలో AB ఈజ్ ప్యారలల్ టు CD అని ఆడే ఇచ్చేసాడు. ఇంకొకటి ఏమన్నాడు? డయాగోనల్స్ రెండు కూడా O వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు. సో అది కూడా రాసేసాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? RTP, రైట్ టు ప్రూఫ్. మనం ఏం ప్రూవ్ చేయాలన్నా? వాడు అసలు ఏం ప్రూవ్ చేయమని మనకు అడిగాడు ప్రాబ్లంలో? AO బై BO ఈజ్ ఈక్వల్ టు CO బై DO. ఇదే కదా వాడు మనకు ప్రూవ్ చేయమన్నది. సో RTP అని చెప్పి ఇది రాసేయండి నాన్న. ఇప్పుడు నేను డయాగ్రామ్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక ట్రెపీజియం. ఓకేనా? ఈ ట్రెపీజియంలో డయాగోనల్స్ ఏమవుతాయి? ఇది A అవుతుంది. సారీ, ముందు పాయింట్స్ గుర్తిస్తున్నాను. ABCD. ఈ ABCD అనేది ఒక ట్రెపీజియం. ఇందులో డయాగోనల్స్ రెండు O వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నాడు. కాబట్టి నేను అవి కూడా తీసేసుకుంటున్నాను. సో డయాగోనల్స్ O వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నాడు కాబట్టి ఓకేనా? ఇదిగోండి ఒకటి, ఇది ఒక AC అనే ఒక డయాగోనల్ గీసా. అదేవిధంగా సో ఇది ఒక డయాగోనల్ అన్న. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? O వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు. కాబట్టి O అని రాశాను. ఓకేనా? O అని రాశాను నాన్న. అయితే నేనేం చేశానంటే
మనకి ప్రాబ్లం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కొరకు మధ్యలో వెళ్ళి ఒక లైన్ గీసుకుంటున్నా. ఓకేనా, లెక్క కోసం. సో ఆ లైన్ ఏంటంటే ఇదిగోండి, ఇది ఒక లైన్. సో మధ్యలో ఒక డాట్ లైన్ గీసాను. ఓకేనా, సో దీనికి నేను ఏమని పేరు పెట్టానంటే ఈఎఫ్ అని పేరు పెట్టా. సో డయాగ్రామ్ అర్థమైందా? వాడు ఏబిసిడి అనేటువంటి ఒక ట్రెపీజియం ఇచ్చాడు. మరలా డయాగోనల్స్ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నాడు, ఓ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఓ వేసుకున్నా. సో ఇప్పుడు లెక్క కోసం నేను ఈఎఫ్ అనేటువంటి ఒక లైన్, వాడు ఇవ్వనటువంటి ఒక లైన్ గీసుకున్నా. ఓకేనా, సో ఇప్పుడు దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో రాద్దాం నాన్న. కన్స్ట్రక్షన్ ఇక్కడ నేను ఏం చేశాను, డ్రా ఏ లైన్ ఈఎఫ్ అనేటువంటి ఒక లైన్ని పాసింగ్ త్రూ ద పాయింట్ ఓ గుండా పాస్ అవుతూ గీశాను. అండ్ ప్యారలల్ టు దేనికి ప్యారలల్గా ఉంది, ఏబీకి ప్యారలల్గా ఉంది, సిడికి కూడా ప్యారలల్గా ఉంది. అదే రాశాను నాన్న. డ్రా ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఓ గుండా పాస్ అవుతూ రాశాను. ద పాయింట్ ఓ. మరలా ఇంకా ఏం రాశాను, అండ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏబి. సో ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ ఏం రాశానంటే మీకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక పాయింట్ రాశాను. ఏం రాశానంటే పైన నేను గీసానే లైను, ఆ లైన్ గురించే రాశాను. ఈఎఫ్ అనే ఒక లైన్ని ఓ గుండా పాస్ అవుతూ సిడికి ఏబికి సమాంతరంగా ప్యారలల్గా ఒక లైన్ గీశాను అని రాశాను. అదే కన్స్ట్రక్షన్. ఓకేనా, డ్రా ఏ లైన్, ఒక లైన్ని గీచి తిని ఏ విధంగా, పాసింగ్ త్రూ ద పాయింట్ ఓ గుండా, అంటే ఇదిగోండి ఓని టచ్ అవుతుందా లేదా, ఓని టచ్ అవుతూ గీసా. ఆ లైను, ఆ గీసినటువంటి లైన్ అనేది ప్యారలల్ టు సిడికి ప్యారలల్గా ఉంది, ఏబికి కూడా ప్యారలల్గా ఉంది. అది కన్స్ట్రక్షన్. ఓకేనా, ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం నాన్న. ప్రూఫ్ అని రాసేయండి. వాడు మనకి ఏం ప్రూఫ్ చేయమన్నాడో అది ప్రూఫ్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏసిడి, ఇప్పుడు ఇదిగోండి ఈ ట్రయాంగిల్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏసిడి ఈ ట్రయాంగిల్ చూసాం. ఈ ట్రయాంగిల్లో ఈఓ అనేది సిడికి ప్యారలల్గా ఉందా లేదా, ఇటువైపు ఏసిడి, ఇందులో ఈఓ అనేది సిడికి ప్యారలల్గా ఉంది. ఈఓ అనేది దేనికి ప్యారలల్గా ఉంది, సిడికి ప్యారలల్గా ఉంది. సో అయిపోయింది నాన్న, ఒక్క నిమిషం అయిపోతే మనకి ఈ ఎక్సర్సైజ్ అయిపోయినట్లే. ఒక్క నిమిషం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏసిడి, ఈ ఏసిడి ట్రయాంగిల్లో ఈఓ అనేది దేనికి ప్యారలల్గా ఉంది, సిడికి ప్యారలల్గా ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది నాన్న, ఈఓ అనేది సిడికి ప్యారలల్గా ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇదిగోండి డిఈ/ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఓ/ఓసి. ఓకేనా, సో అదే రాస్తున్నాను చూడండి. AO/CO ఈజ్ ఈక్వల్ టు AD ఇదిగోండి. సో AO/CO ఈజ్ ఈక్వల్ టు DE/AE అంతేనా. సో అదే రాసేస్తున్నాను, AE/DE. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం నాన్న. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. ట్రయాంగిల్ ఏబిడి నాన్న, ఇది ఒకసారి డయాగ్రామ్ చూడండి. అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఏబిడి, ఈ ట్రయాంగిల్లో మరలా ఈఓ అనేది ఇప్పుడు ఏబికి ప్యారలల్గా ఉంది. ఇందాకలా ఈఓ అనేది సిడికి ప్యారలల్గా ఉండేది, ఇప్పుడు ఈఓ అనేది ఈ త్రిభుజానికి వచ్చేసరికి ఏబికి ప్యారలల్గా ఉంది. సో అదే రాస్తున్నాను, ఈఓ ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఈఓ
ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఈఓ ఏబికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఏం రాస్తానా, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇదే కదా ఏబిడి. ఈఓ ప్యారలల్గా ఉంది కాబట్టి ఏఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ అని రాస్తాం. ఓకేనా, ఏఈ బై డిఈ, ఏఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తానా, బిఓ బై డిఓ అని రాస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2, 1, 2 ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ 1 and 2. సో చూడండి, ఇది ఏఈ బై డిఈ వాల్యూయే, ఇది ఏఈ బై డిఈ వాల్యూయే. ఇక్కడ ఏఈ బై డిఈ ఎంత వచ్చింది, ఏఓ బై సిఓ వచ్చింది. ఇక్కడ ఏఈ బై డిఈ ఎంత వచ్చింది, బిఓ బై డిఓ వచ్చింది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో అదే రాసేస్తున్నాను, ఏఓ బై సిఓ, ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ, బిఓ బై డిఓ. ఇది ఏఈ బై డిఈ వాల్యూయే, ఇది ఏఈ బై డిఈ వాల్యూయే. ఇవి రెండు ఏఈ బై డి వాల్యూలు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, ఈ బిఓ కిందకు వచ్చేస్తుంది. సో ఈ బిఓని కిందకి తీసుకొచ్చా, ఈజ్ ఈక్వల్ టు ఈ సిఓని ఆ పైకి తీసుకెళ్ళా, సిఓ బై డిఓ. ఓకేనా. సో మనకి ఏది ప్రూవ్ చేయమంటో చెప్పండి, చూడండి ఒకసారి క్వశ్చన్లో. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు, ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అనే కదా ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. ఓకేనా. సో ఇది మనకి ఈ ఎక్సర్సైజ్లో 9th ప్రాబ్లం నాన్న. సో 10th ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం చూడండి, రివర్స్లో ఇచ్చాడు అంతే. సో ఆ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా. సో దీంతో మనం 6.2 ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇక 6.3లోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చెప్పుకొని 6.3ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక 4 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. ఈ 4 ఎగ్జాంపుల్స్ చూసుకొని లాస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 4 అని ఇదిగోండి ఈ ప్రాబ్లం ఇచ్చాడు నాన్న. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఆర్ఎస్, ఇదిగోండి ఇది పీక్యూ. ఈ పీక్యూ అంట ఈ ఆర్ఎస్కి ప్యారలల్గా ఉంటే ఏం ప్రూవ్ చేయమన్నాడు, ట్రయాంగిల్ పిఓక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎస్ఓఆర్. అంటే ఈ చిన్న త్రిభుజం ఉంది కదా, ఈ పిఓక్యూ అనే ట్రయాంగిల్ ఈ పెద్ద త్రిభుజం ఎస్ఓఆర్ అనేటువంటి ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంటుంది అని చూపించమన్నాడు. ఓకేనా. చాలా చిన్న బుడత లెక్కన ఈజీగా దీని ఆన్సర్ రాసేద్దాం. ఓకేనా. సిమిలర్ అవ్వాలంటే ఏంటి, వాటి యాంగిల్స్ అయినా ఈక్వల్ అవ్వాలి, వాటి సైడ్స్ యొక్క రేషియో అయినా ఈక్వల్ అవ్వాలని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు దీని ఆన్సర్ నేను రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి నాన్న. ఫస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ వేసేస్తున్నాను. ఓకేనా. మీరు కూడా నోట్స్లో డయాగ్రామ్ వేసుకున్నానా, వాడు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చాడు నాన్న. ఇది పి, క్యూ, ఇది ఓ, ఇది ఎస్, ఇది ఆర్. ఇది వాడిచ్చినటువంటి డయాగ్రామ్. ఓకేనా. సో ఈ చిన్న త్రిభుజం ఈ పెద్ద త్రిభుజానికి అంటే ఈ స్మాల్ ట్రయాంగిల్ అనేది ఈ లార్జ్ ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంటుందని చూపించమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ వాడు ఇచ్చింది రాసేయండి నాన్న ప్రాబ్లంలో. 4th ఎగ్జాంపుల్ కదా ఇది, ఎగ్జాంపుల్ 4 సొల్యూషన్ అని రాయండి. రాసి ఫస్ట్ వాడు ఇచ్చింది రాసేద్దాం. ఏమి ఇచ్చాడు వాడు, ఈ పీక్యూ లైన్ అనేది ఈ ఆర్ఎస్ అనే లైన్కి, ఆర్ఎస్ అనొచ్చు ఎస్ఆర్ అనొచ్చు మన ఇష్టమే, దానికి ప్యారలల్గా ఉందని చెప్పాడు. సో అదే రాస్తున్నాను చూడండి. గివెన్ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఆర్ఎస్, పీక్యూ అనేది ఆర్ఎస్కి ప్యారలల్గా ఉంది. వాడు ఇది ఇచ్చాడు రాసేసాను. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ పి, యాంగిల్ ఎస్ ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా. ఇవి ఒక రెండు ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటే అప్పుడు ఈ ప్యారలల్ లైన్స్కి ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి, ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. వీటినే మనం తెలుగులో ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు అనే టాపిక్ తెలుగు మీడియం వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా మనకి కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా. సో ఈ డయాగ్రామ్లో మనకు వాడిచ్చినటువంటి డయాగ్రామ్లో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ ఏమవుతాయి నాన్న,
యాంగిల్ పి అనేది యాంగిల్ ఎస్కి ఈక్వల్. ఎందుకు? అవి రెండు కూడా అంటే ఈ యాంగిల్ పి ఉంది చూసారా, ఇది ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్. సో బ్రాకెట్లో ఏం రాస్తారంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకేనా, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో అదే రాస్తున్నాను నాన్న, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్. ఓకేనా. సో ఇంకా చూడండి, ఈ పిఎస్ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ అయ్యాయి. అయితే ఇక్కడ క్యూఆర్ ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్. కాబట్టి యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ ఆర్ ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్సే. సో పిఎస్ ఆల్టర్నేట్ యాంగిల్స్, క్యూఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇంకా థర్డ్ యాంగిల్ ఏంటి? ఇందులో ఇది ఈ రెండు వెర్టికల్గా ఆపోజిట్గా ఉన్నాయి. ఒక వెర్టికల్కి ఆపోజిట్గా ఉన్న రెండు యాంగిల్స్ కూడా ఈక్వలే. కాబట్టి అదే రాస్తున్నాను చూడండి. ఆల్సో అదేవిధంగా ట్రయాంగిల్ పిఓక్యూ అంటే ఓ దగ్గర ఉన్నటువంటి పిఓక్యూ అనే చిన్న ట్రయాంగిల్లో ఓ దగ్గర ఉన్న యాంగిల్ ట్రయాంగిల్ ఎస్ఓఆర్, ఈ పెద్ద ట్రయాంగిల్ ఎస్ఓఆర్లో కూడా ఓ దగ్గర ఉన్న యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్. ఎందుకు? అవి రెండు కూడా వెర్టికల్గా ఆపోజిట్గా ఉన్నాయి. సో అదే రాయండి పక్కన, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకేనా, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో అందులో ఒక యాంగిల్ ఇందులో ఒక యాంగిల్ ఆల్టర్నేటివ్ యాంగిల్ అయింది. రెండు యాంగిల్ అవి కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్ అయ్యాయి. మూడో యాంగిల్ రెండు కూడా ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్న యాంగిల్. సో ఇప్పుడు దీని ప్రకారం ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఆ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయి. సో ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో అదే రాసేద్దాం. ఓకేనా. దేర్ఫోర్ ట్రయాంగిల్ PQO ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ROS. ఓకేనా. ఇది ఏ విధంగా వచ్చింది? ఏఏ సిమిలారిటీ ద్వారా వచ్చింది. బై ఏఏ సిమిలారిటీ. మీకు ఏఏ సిమిలారిటీ అనేది 9th క్లాస్లో నేర్చుకొని ఉంటానా? అక్కడ ట్రయాంగిల్ యొక్క ధర్మాలు ఉంటాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకొని ఉంటారు 9th క్లాస్లో. ఏఏ సిమిలారిటీ అంటే యాంగిల్ సిమిలారిటీ. అంటే ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో అందుకే ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్ అని చూపించాం. సో అవి ఇందులో ఉన్న 3 యాంగిల్స్ ఇందులో ఉన్న 3 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమయ్యాయి? సిమిలర్ అయ్యాయి. అంతేనన్న, సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో మనం ప్రూవ్ చేసేస్తాం. హ్యాన్స్ ప్రూవ్డ్ నిరూపించబడింది. ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 ఒకటి ఇచ్చాడు నాన్న, అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 5లో 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఓకేనా. అబ్జర్వ్ ఫిగర్ 6.30 ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఫైండ్ యాంగిల్ పిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదిగోండి యాంగిల్ పి అంటే దీన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో 2 ట్రయాంగిల్స్ చూడండి నాన్న, ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందులో బేస్ బీసీ, ఇందులో బేస్ పీక్యూ. ఓకేనా. ఇందులో డయాగోనల్ ఏముంది? ఇదిగోండి ఏసీ. ఇందులో ఏముంది? పిఆర్. ఓకేనా. సో ఇది ఎలా ఉంది? అదేమో రివర్స్లో ఉంది. సో ఈ 2 చూసినట్లయితే ఇప్పుడు దీని ఆన్సర్ నేను రాస్తాను, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇన్ ట్రయాంగిల్ సొల్యూషన్ అన్న, ఇన్ ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ది ఏబిసి ట్రయాంగిల్, సెకండ్ది ఏమో పిక్యూఆర్ ట్రయాంగిల్. ఓకేనా. ఈ 2 ట్రయాంగిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ 2 ట్రయాంగిల్స్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, వాటి డయాగ్రామ్స్ వేస్తాను ఒకసారి. ఇదిగో నాన్న, ఇది ఏ, ఇది బి, ఇది సి. వాడు ఇచ్చిన వాల్యూస్ కూడా ఒకసారి రాసేయండి.
ఏబి 3.82, ఇది 3√3, ఇదేమో 6. ఓకేనా, 3.82, 3√3, ఇదేమో 6. ఇదిగోండి, ఇదే వాడు ఇచ్చిన డయాగ్రామ్. ఏబి 3.82, బీసీ 6, ఇదేమో 3√3. ఓకేనా. సో యాంగిల్స్ కూడా ఇచ్చాడు నాన్న. యాంగిల్స్ ఏమి ఇచ్చాడు, ఇది 80 degrees ఇచ్చాడు, ఇదేమో 60 degrees ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చాడు నాన్న, అదేంటో చూడండి. ఇది PQR. ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు వాడు. ఇదిగోండి PQR. ఇది P, ఇదేమో Q, ఇదేమో R. ఓకేనా. ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చాడు నాన్న. సో ఇందులో కూడా వాల్యూస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఇది 6√3, ఇది 7.6, ఇది 12 ఇచ్చాడు. సో నేను అదే రాస్తున్నాను. ఇదేమో 6√3, ఇదేమో 12, ఇదేమో 7.6 ఇచ్చాడు నాన్న. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి, ఇదిగోండి ఈ యాంగిల్ P అంతా ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏబి బై, ఇందులో ఏబి సైడ్ నాన్న, ఇందులో ఆర్క్యూ లేదా క్యూఆర్ అయినా అనొచ్చు, మీ ఇష్టమే. ఏబి బై ఆర్క్యూ లేదా ఏబి బై క్యూఆర్. ఏబి ఎంతనా 3.8, క్యూఆర్ ఎంతనా 7.6. చూడండి, ఇది 3.8, ఇది 7.6, అంటే 3.8 1s 3.86, అంటే ఎంత వచ్చింది 1/2 వచ్చింది. ఓకేనా. 1లో 2 క్యాన్సిల్ అయిపోయిందా లేదా. అలాగే చూడండి, ఇందులో బీసీ, ఇందులో పీక్యూ, బీసీ 6, పీక్యూ అంత 12, 6 1s 6 2s, 6 1/2 వచ్చింది. సో ఇది 1/2 వచ్చింది, ఇది 1/2 వచ్చింది. ఇక ఇందులో థర్డ్ యాంగిల్ ఏసీ, థర్డ్ యాంగిల్ కాదు నాన్న, థర్డ్ సైడ్ ఏసీ బై, ఇందులో పిఆర్. ఏసీ అంతా 3√3, పిఆర్ అంతా 6√3, 3√3 1s 3√2s, ఇది కూడా 1/2 వచ్చింది. అంటే వాటి సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్గా వచ్చింది. ఎందుకు సార్ ఇది చేశారు అంటే, రెండు త్రిభుజాలు సిమిలర్ అని చూపించాలి అంటే వాటి యాంగిల్స్ అయినా ఈక్వల్ అని చూపించాలి, లేదా వాటి సైడ్స్ యొక్క రేషియో అయినా ఈక్వల్ అని చూపించాలి. చూడండి, అన్నిటి దగ్గర రేషియో 1/2, 1/2. రేషియో అంటే డివైడ్ నాన్న. ఓకేనా. సో అన్నిటి దగ్గర 1/2 వచ్చింది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. ఓకేనా. సో కాబట్టి నేనేం రాస్తున్నానంటే, ఇక్కడ ఇవి మూడు ఈక్వల్ కదా, ఆ పాయింట్ రాసేయండి. దట్ ఈజ్, సో ఏబి బై ఆర్క్యూ ఫస్ట్ది, ఇది 1/2 వచ్చింది. తర్వాత బీసీ బై పీక్యూ, ఇది 1/2 వచ్చింది. తరువాత ఏసీ బై పిఆర్, ఇది కూడా 1/2 వచ్చింది. ఈ మూడు విలువలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో కావున ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇవి రెండు సిమిలర్ అని చూపించాం. అసలు ఇవి రెండు సిమిలర్ అని చూపించాల్సిన అవసరం ఏముంది, అవి రెండు సిమిలర్ అని చూపిస్తే ఇందులో ఉన్న 3 యాంగిల్స్ ఇందులో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇందులో ఒక ట్రయాంగిల్లో చూడండి, మనకి ఒక ట్రయాంగిల్లో మాత్రమే యాంగిల్స్ ఇచ్చాడు, ఇందులో ఇవ్వలే. కాకపోతే ఇవ్వని దాంట్లో యాంగిల్ పీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు సిమిలర్ అని చూపించాలి. సిమిలర్ అని చూపించాలంటే దీని దగ్గర 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి, దీని దగ్గర కూడా 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి, 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని చూపిస్తే ఇవి రెండు సిమిలర్ అవుతాయి. సో సిమిలర్ అని చూపించాం. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అందులో ఉన్న 3 యాంగిల్స్ ఇందులో ఉన్న 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంతేనా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే చూడండి, అలాగనా ఇక్కడ డయాగ్రామ్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యాంగిల్ సి అనేది యాంగిల్ పికి కరస్పాండింగ్ యాంగిల్. ఏ యాంగిల్ నానా, కరస్పాండింగ్ యాంగిల్. దేర్ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. ఎందుకు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి, ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్.
ఏ యాంగిల్స్? కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? చూడండి డయాగ్రామ్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది బీసీ, ఇది పీక్యూ, ఇవి రెండు ఒకటే. ఇందులో ఇదేమో ఆల్టిట్యూడ్, ఇదేమో ఆల్టిట్యూడ్. ఇందులో ఇది బేసు, ఇది బేసు. కాబట్టి ఈ చివరిని ఈ యాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్కి ఈ చివరిని ఈ యాంగిల్ ఉంది. కాబట్టి సిపి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా? సో అదే పాయింట్ రాశాను. కరస్పాండింగ్ యాంగిల్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం కనుక జాగ్రత్తగా చూసినట్లయితే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి. ఇది ఎందుకు సార్ ఇలా రాశారు? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ నుంచి యాంగిల్ ఏ యాంగిల్ బి ఎందుకు మైనస్ చేశారంటే మీ అందరికీ తెలిసినానా. చూడండి డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో డయాగ్రామ్ చూసినట్లయితే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఈ మూడు కూడా ఒకే ట్రయాంగిల్లో ఉన్నాయి. ఒకే ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180 డిగ్రీస్. కాకపోతే ఇక్కడ ఏబి మాత్రమే ఉంది, సి లేదు. సి తెలియదు కాదు కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని యాంగిల్ సి నుంచి 180 మొత్తం 180, 180లో ఈ రెండింటిని తీసామనుకో అప్పుడు సి వచ్చేస్తుందా లేదా? ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆల్ యాంగిల్స్ ఆర్ 180. ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180. సో ఈ మొత్తం 3 యాంగిల్స్ 180 అయితే ఈ రెండు యాంగిల్స్ని అందులో నుంచి తీసామనుకో, అందులో నుంచి 180 నుంచి తీసామనుకో అప్పుడు యాంగిల్ సి వస్తుందా లేదా? సో అదే రాశాను నేను. చూడండి మొత్తము 180 డిగ్రీలు. 180 డిగ్రీల్లో నాకు ఒక సి ఎంతో తెలియాలి కాబట్టి మిగిలిన రెండు 180 నుంచి తీసేస్తే ఆ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది యాంగిల్ సి అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు చూడండి. మనకు డయాగ్రామ్లో యాంగిల్ ఏ 80 డిగ్రీస్ ఇచ్చాడు, యాంగిల్ బి 60 డిగ్రీస్ ఇచ్చాడు. అదే రాస్తున్నాను. యాంగిల్ ఏ 80 డిగ్రీస్, యాంగిల్ బి 60 డిగ్రీస్. ఓకేనా? సో 180 డిగ్రీస్ మైనస్ 80 మైనస్ 60 రెండు కలిపితే మైనస్ 140 డిగ్రీస్. ఓకేనా? 180 డిగ్రీస్ నుంచి 140 డిగ్రీస్ అనేది తీసివేసేయాలి. తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? సి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ వస్తుంది. కాకపోతే మనం ఏమనుకున్నాం? యాంగిల్ సి యాంగిల్ పి రెండు ఈక్వల్, ఆ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పాం. ఓకేనా? అప్పుడు యాంగిల్ పి ఎంత అవుతుంది? అది కూడా 40 డిగ్రీస్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఓకేనా? సో వాడు ఇదే కదా కనుక్కోమన్నాడు, ఫైండ్ యాంగిల్ పి అన్నాడు కదా. ఇదిగోండి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ 5 నాన్న. ఓకేనా? ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసుకుంటే మనం లాస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి